యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఒక చక్కని పాట పాడుకుంటున్నాం. చదువుకున్న అమ్మాయిల చిత్రం నుంచి ఏమిటి ఈ అవతారం, ఎందుకు ఈ సింగారం, రేలంగి నరసింహారావు గారు మరియు సూర్యకాంతమ్మ గారుల మీద చిత్రీకరించినటువంటి పాట అన్నమాట ఇది. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి చదువుకున్న అమ్మాయిలు అనే చిత్రం నుంచి ఏమిటి ఈ అవతారం, ఎందుకు ఈ సింగారం అనే పాటను పాడుకుంటున్నాం. సాహిత్యం కొసరాజు శ్రీరామూర్తి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం మాధవపెద్ది సత్యం గారు, స్వర్ణలత గారు. రాగం ప్రధానంగా నా దృష్టిలో ఇది మోహన్ రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు 1, 2, 3 కలుపుతాను, నేను తర్వాత వివరణిస్తాను. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస. మీరు జాగ్రత్తగా గమనిస్తే మాని అనే 2 స్వరాలు ఉండవు ఆరోహణలో. అవరోహణలో సాధాప గరిస, నీమ అనే 2 స్వరాలు ఉండవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం మనం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు మావన్ శుద్ధ మధ్యమాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము, చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. ఇక్కడ ద్వితీయ కాలంలో నడుస్తుంది, అంటే ఒక్కొక్క క్రియకు 2 చొప్పున అనమాట. చూడండి జతుల ప్రకారంగా కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 1.5 శృతి. నేను కూడా 1.5 శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని, ఈ క్యాషియోని చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. పాటను పాడుకుపోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ పద సా సాధా పగరి సా, సరి గ పద సా సాధా పగరి సా. లో పిచ్లో ఏమీ వాడలేదు స్వరాలు. తారాస్థాయిలో హై పిచ్లో సరి గరి సా, తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అని ఒక అక్షరం విడిచిపెట్టి మనం పాట ప్రారంభించాలి. ఏమిటి ఏమిటి ఈ అవతారం, ఎందుకు ఈ సింగారం, ఏమిటి ఈ అవతారం, ఎందుకు ఈ సింగారం, పాత రోజులు గుర్తొస్తున్నవి, ఉన్నది ఏదో వ్యవహారం, చాలును మీ పరిహాసం, ఈ సొగసంతా మీకోసం, చాలును మీ పరిహాసం, ఈ సొగసంతా మీకోసం. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. పౌడరు తెచ్చెను నీ కందం, బాగా వేలెడు మందం, పౌడరు తెచ్చెను నీ కందం, బాగా వేలెడు మందం, తట్టెడు పూలు తలను పెట్టుకొని తయారైతివా చిట్టి వర్ధనం, చాలును మీ పరిహాసం, ఈ సొగసంతా మీకోసం, చాలును మీ పరిహాసం, ఈ సొగసంతా మీకోసం. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ప్రారంభమవుతుంది. ముందు హమ్మింగ్ ఉంది, అది మాత్రం బీటుతో పాట ప్రారంభమవుతుంది. వయసులోననే ముదురుదాననా, ఒయ్యారానికి తగని దాననా, వయసులోననే ముదురుదాననా, ఒయ్యారానికి తగని దాననా, వరుస కాన్పులే వన్నె తగ్గిన అందానికి నే తీసిపోదునా, ఏమిటి నా అపరాధం, ఎందుకు ఈ అవతారం, ఏమిటి నా అపరాధం, ఎందుకు ఈ అవతారం. మూడవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం సెకండ్ చరణం ఎలాగో ఇది కూడా అంతే. దేవకన్య ఇటు, ఓహో దేవకన్య ఇటు దిగి వచ్చిందని భ్రమిసిపోదు నాయికనైనా, దేవకన్య ఇటు దిగి వచ్చిందని భ్రమిసిపోదు నా కలనైనా, మహంకాళి నా ప్రక్కనున్నదని మరచిపోదు నా ఎప్పుడైనా, చాలును మీ పరిహాసం, ఈ సొగసంతా మీకోసం, చాలును మీ పరిహాసం, ఈ సొగసంతా మీకోసం. లాస్ట్ చరణం నాలుగో చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒకటో చరణం రెండో చరణం మూడో చరణం ఎలాగో ఇది కూడా అంతే. నీళ్లు కలపని పాల వంటిది, పిండి కలపని వెన్న వంటిది, నీళ్లు కలపని పాల వంటిది, పిండి కలపని వెన్న వంటిది, నిఖారుసైనది నా మనసు, నిఖారుసైనది నా మనసు, ఊరు వాడకు ఇది తెలుసు, ఏమిటి ఈ అవతారం, చాలును నీ పరిహాసం, ఏమిటి ఈ అవతారం, చాలును మీ పరిహాసం. థ్యాంక్ యూ అండి. ఇంకా రేలంగి గారి గురించి సూర్యకాంతం గారి గురించి ఏం చెప్తాం మనం. ఆ సినిమాలో ఉన్నారంటే మరి ఆడియన్స్కి పంట పండినట్టే హాస్యం అన్నమాట. ఎంత హాస్యం అంటే అంత హాస్యం. అలాంటి మహానుభావుడి మీద ఎన్నో పాటలు మరి కావాలని పెట్టారన్నమాట కొన్ని సినిమాల్లో అనమాట. హిట్ జంట కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.
ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాట స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.